ఇవాళ రాజమండ్రికి ప్రధానమైన రహదారి, ప్రధానమైన జంక్షన్ మోరంపూడి జంక్షన్. మరి మోరంపూడి జంక్షన్లో అందరికీ తెలిసిందే, గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా ఈ జంక్షన్లో కొన్ని వేల యాక్సిడెంట్లు, వందల ప్రాణాలు పోవడం కూడా ప్రజలకు అందరికీ కూడా తెలుసు. మరి ఇక్కడ ఫ్లైఓవర్ యొక్క ఆవశ్యకత గురించి, మరి దాని గురించి ఎట్లా పోరాటం చేసి మా హయాంలో దీన్ని కట్టించామనేది కూడా ప్రజలకు తెలుసు. కానీ ఎంత బాధాకరము, దురదృష్టకరము, అన్యాయం కూడా, ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరం అవుతా ఉంది. ఈ సంవత్సర కాలంలో ఈ ఫ్లైఓవర్ మేము కట్టిస్తే దాన్ని రిబ్బన్ కటింగ్ చేశారు తప్పితే కనీస పక్షాన సర్వీస్ రోడ్ వేయాలని ఇంగిత జ్ఞానం లేదండి. అదేవిధంగా ఫ్లైఓవర్ పైన లైట్లు పెట్టించాలనే మినిమం కామన్ సెన్స్ లేదండి. అసలు ఎందుకు ఉన్నారండి ఈ ప్రభుత్వం? గాడిదలు కాయడానికా అని అడుగుతున్నా. ఎందుకున్నారు ఇక్కడ? గోదావరిలో ఇసుక దోచుకోవడానికి, రాజమండ్రి నగరంలో భూములు దోచుకోవడానికి, ఏదైతే లిక్కర్ శుభ్రంగా ఎమ్మెల్యే అనుచరులు కలిపి లిక్కర్ మాఫియా చేయడానికి, రాజమండ్రిని పేకాట క్లబ్బులు చేయడానికి, గ్యాంబ్లింగ్ ఆడించడానికి, ఇంకో పక్కన స్పా సెంటర్లు పెట్టుకుని మీల్ తాలూకా మనుషులు రాజమండ్రిని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. కనీసం జ్ఞానం లేదండి. మనం మనుషులమే కదా. ఇక్కడ ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇది ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యి సంవత్సరం అయింది. సంవత్సరం అయినప్పుడు ఈ నేషనల్ హైవే పైన రోడ్డు వేయించలేరండి. ఆ పక్కన చూస్తేనేమో ప్యాచ్ వర్క్లు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రత్యేకించి ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ పక్కన వెనకాతలే ప్యాచ్ వర్క్లు జరుగుతున్నాయి. ప్యాచ్ వర్క్లు జరుగుతున్నాయి. ఇక్కడ వాళ్ళని ఇలా డైవర్ట్ తీసుకుని వచ్చి ఈ ప్యాచ్ వర్క్లు వేస్తే అయిపోయేది. ఎందుకు చేయట్లేదని అడుగుతున్నా. ఇప్పుడు అక్కడ వర్క్ జరుగుతుంది, ఈ ప్యాచ్ వర్క్లు ఎందుకు చేయట్లా? అంటే కావాలని చేస్తున్నారా? అంటే మోరంపూడి ఫ్లైఓవర్కి ఏమాత్రం కొంత మంచి పేరు వచ్చినా అది భరత్కి పేరు వస్తుంది, అందు గురించి దీన్ని ఎట్టి పరిస్థితులు ఇలానే ఉంచాలి అనే ఒక కంకణం కట్టుకున్నారా అని అడుగుతున్నా. వెనకాతల ఎదుర ప్యాచ్ వర్క్లు జరుగుతున్నాయి, ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు? సింపుల్ క్వశ్చన్. కావాలని చేస్తున్నారు. ఒకవేళ నిజంగా ఆ కాంట్రాక్టర్ వేరు, ఈ కాంట్రాక్టర్ వేరు అనుకోండి, మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్స్ ఏదో ఒకటి చిన్నది డైవర్ట్ చేసి ఎస్సీ లెవెల్లోనే చేసేయచ్చు. చిన్న ప్యాచ్ వర్క్లు చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఉందని అంటే ఇక్కడ ఎలాగా ఎమ్మెల్యే చేతకాని వాడే, అది అర్థమవుతా ఉంది. పనితనం అంతా కూడా కరప్షన్లో చూపిస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోండి. ఈ వీడియో ద్వారా అయినా ప్రభుత్వం మేల్కోండి. అదేవిధంగా కలెక్టర్ ఏం చేస్తున్నారనండి? జిల్లా కలెక్టర్ గారు రోజు ఆమె ఇదే రోడ్ నుంచి మరి కలెక్టరేట్కి వెళ్తూ ఉన్నారు. వాళ్ళ కలెక్టర్ బంగ్లా అక్కడ ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉంది, ఇదే రోడ్లో వెళ్తున్నారు. అంటే ఒకట్లేండి, ఫ్లైఓవర్ నుంచి వెళ్ళిపోతారు, కింద నుంచి రారు. ఆ బాధ కూడా తెలియదు. మరి ఇమ్మీడియట్గా ఈ యొక్క రోడ్ ప్యాచ్ వర్క్స్ ఇమ్మీడియట్గా చేయాలని కలెక్టర్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ని కూడా. ఇప్పుడు ఇది మీ వర్క్లోకి రాకపోయినప్పటికీ కూడా దీన్ని ఒకవేళ నేషనల్ హైవే వలన చేత కాకపోతే మీరైనా టేకప్ చేయండి. ఫండ్ డైవర్ట్ చేసుకుని చిన్న వర్కులు చేయడంలో తప్పేం లేదు. మనం ప్రజా శ్రేయస్సు కోసం చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ నేషనల్ హైవే కాంట్రాక్టర్ ఏం చేస్తున్నాడనండి? ఇప్పుడు ఇక్కడ స్థానికంగా బీజేపీ అధ్యక్షురాలు రాష్ట్రానికి, ఇక్కడ సిట్టింగ్ ఎంపీ ఈ చిన్న ప్యాచ్ వర్క్ చేయించలేరండి. అసలు ఇప్పుడు గోతుల్లో పడి నడాలు ఇరిగిపోతూ ఉన్నాయి, యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఆ ఫ్లైఓవర్ పైన లైట్లు లేకపోవడం వలన మరి నైట్ టైం గేదెలు పైన వెళ్తూ ఉన్నాయి, కనబడవు, డైరెక్ట్గా గుద్దేస్తూ ఉన్నాయి. ట్రక్కులు వచ్చి గేదెలు గుద్దుతున్నాయి. మరి అదేవిధంగా ఎవరైనా టూ వీలర్స్ బండి ఆగిపోతే మరి పరిస్థితి ఏంటి? డైరెక్ట్గా వచ్చి హిట్, ట్రక్ వచ్చి కొట్టుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు మేమంతా కూడా ప్రజా శ్రేయస్సు గురించి తన మునకలయ్యి ఈ ఫ్లైఓవర్ని కంప్లీట్ చేసాము. దాంట్లో ఆ కృషి ఎంత ఉందనేది మీ అందరికీ కూడా తెలుసు. నా ఆస్తి అమ్మైనా కానీ ఈ ఫ్లైఓవర్ కడతానని ఆ రోజు శపథం చేశాను, కట్టి చూపించాం. మరి ఇప్పుడు కనీసం రోడ్డు వర్క్, ప్యాచ్ వర్క్లు చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారంటే నిజంగా బాధాకరం. ఇవాళ మేము డస్ట్ తెప్పిస్తూ ఉన్నాం, చిప్స్ తెప్పిస్తూ ఉన్నాం. ఆ చిప్స్ లారీలు అయినా కూడా ఈ ప్యాచ్ల్లోకి వేసి
మొత్తం అంతా కూడా కవరప్ చేసే కార్యక్రమము చేపడతా ఉన్నాము. నిజంగా చాలా దురదృష్టకరం, బాధాకరం అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. మనం మాత్రము ఇటువంటి ప్రమాదాలు ఎదురైనప్పుడు జాగ్రత్తగా పట్టు కవర్ అనేటువంటిది మనం మరి చెట్టు ప్రాకిన నాదుడు ఎవరైనా ఉంటారు, కానీ ఫలితం అందరూ ఆలోచిస్తారు. అలాగే ఆ రోజు అధికారులు ఉన్నటువంటి మార్గాన్ని పరశురాం గారు ఆధ్వర్యంలో వేగంగా నేనే ఆ రోజు ఎంపీ కింద ఉండకపోయింటే ఈ ఫ్లైఓవర్ శిలాభాగం మొదలుపెట్టినంత శ్రద్ధ మెటీరియల్ చెప్పింది. రోడ్లు సర్వీస్ రోడ్లు రెండు కూడా ఎంత బాధాకరం అంటే 1 year కనీసం కూటమి ప్రభుత్వం శిక్షణ ఉందని అడుగుతున్నారు. కనీసం మినిమం కామన్ సెన్స్ ఉందా? ఆపరేషన్ సింధూరు ఇటువంటి విపత్తులైనా, వర్షము విపత్తులైనా, ఇతర విపత్తులైనా మనం మొట్టమొదటిగా చేయించింది ఏమిటంటే